జగదాత్రి, కేదార్ ఇద్దరు గార్డెన్లో సాధు సార్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సాధు ఇలా చెప్తూ ఉంటాడు జేడి కేడీలకి. మర్డరా కాదా తెలీదు కానీ ఒకే రోజు ఒకే టైంలో ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు. వాళ్ళని ఎవరైనా చంపారా లేదంటే వాళ్ళే చచ్చిపోయారా అన్న నిజం మీరు ఎంక్వైరీ చేసి కనిపెట్టాలి. అందుకని ఆ కేసు ఫస్ట్ నుండి మీ చేతుల్లో ఉంటే బాగుంటుంది అని సాధు చెప్తూ ఉండగా జేడి ఓకే సార్, మేము ఆ 3 ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ మొదలు పెడతాం, మా టీంతో బయలుదేరుతాం అని దాత్రి కూడా అంటూ ఉంటుంది. కాల్ కట్ చేసి మరోవైపు చూడగానే అక్కడున్న కౌశికిని చూసి జగదాత్రి, కేదార్ ఇద్దరు షాక్ అవుతారు. సాధు సార్తో ఫోన్ మాట్లాడుతున్న జగదాత్రిని చూసేస్తుంది కౌశికి. వీళ్ళు సిన్సియర్గా టీంతో వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం అన్న మాటలు విన్న కౌశికి కోపంగా దాత్రి దగ్గరికి వచ్చి, అంటే ఇన్నాళ్ళుగా మీరు దాచిపెడుతున్న రహస్యం ఇదే అన్నమాట. అందుకేనా మీరు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోతారు, చెప్పకుండా మళ్ళీ వచ్చేస్తారు? మీరు దాస్తున్న నిజం ఇదేనా అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది దాత్రిని. దాత్రి ఏదో సమాధానం చెప్పబోతున్నా వినకుండా నువ్వు అందుకే అలా చేస్తావా అంటూ నిలదీస్తూ ఉంటుంది కౌశికి అసలు ఏం అర్థం చేసుకుంది? జగదాత్రి జేడి అన్న విషయం అర్థం చేసుకుందా? ఇప్పుడు కౌశికి చేతుల్లో నుండి జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.